ఎపిసోడ్ 40. అర్జున్ను అడ్డుకున్న రుద్ర. చాలా ఏళ్ల తర్వాత శివయ్య ఇంటికి వచ్చిన తన మేనకోడలు సహస్ర తన తల్లి శృతి మరణం వెనుకున్న అసలు నిజాన్ని, తన తండ్రి రవీంద్ర త్యాగాన్ని వివరించి అందరినీ విస్మయానికి గురిచేసింది. రవీంద్రపై ఉన్న పగను సహస్ర మాటలు పటాపంచలు చేశాయి. ఆమె పూజ ఆరోగ్యం గురించి ఆరా తీయడంతో శివయ్య ఆశ్చర్యంగా, పూజ గురించి నీకెలా తెలుసమ్మా అని సహస్రాన్ని అడిగాడు. నాకెందుకు తెలియదు మామయ్య, ఇవాళ నేను ఇక్కడున్నానంటే దానికి కారణమే పూజ. మెడిసిన్ పూర్తయ్యాక అక్కడే నేను ఒక పెద్ద హాస్పిటల్లో చేరాను. ఒకరోజు నేను డీన్ సార్ క్యాబిన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇండియా నుండి వచ్చిన ఒక పేషెంట్ రిపోర్ట్స్ గురించి డాక్టర్లు చాలా సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళని ప్రాబ్లం ఏంటని అడిగినప్పుడు డీన్ సార్ ఆ రిపోర్ట్స్ నా చేతికిచ్చి, ఈ పేషెంట్ 8 ఏళ్ల నుండి కోమాలో ఉంది సహస్ర, ఇండియాలో ఎన్ని మెడిసిన్స్ వాడినా క్యూర్ అవ్వలేదు. మన దగ్గరున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీరేమైనా హెల్ప్ చేయగలరేమో చూడండి అన్నారు. ఆ రిపోర్ట్ మీద పేషెంట్ పేరు పవిత్రనుంది. కింద కేర్ టేకర్ పేరు అర్జున్ అని రాసింది. అర్జున్ అన్న పేరు చూడగానే నాకెందుకో అనుమానం వచ్చింది. ఈ పవిత్రకు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అని సార్ని అడిగాను. అది కాన్ఫిడెన్షియల్ సహస్ర, ఆ అమ్మాయికి ఎవరో శత్రువులున్నారట. తనకి ప్రాణహాని ఉందని వాళ్ళ బంధువులు పేరు మార్చి అక్కడ జాయిన్ చేశారు. ఆ అమ్మాయి అసలు పేరు పూజ అని డీన్ చెప్పారు. పూజకు శత్రువులు ఉండడం, తన కోమాలో ఉండడం, ఇదంతా వినగానే నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. వెంటనే ఆ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసి డీన్ సార్తో డిస్కస్ చేశాను. పూజకి కావలసిన స్పెషల్ మెడిసిన్స్ అన్ని ఇక్కడి నుండి నాన్నకు పంపించి తను హాస్పిటల్లో అందజేసేలా ప్లాన్ చేశాను. కానీ హాస్పిటల్ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాక నాలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోయింది. వెంటనే నేను నాన్నకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పి సీక్రెట్గా ఎంక్వైరీ చేయమన్నాను. దానికోసం నాన్న మందులు తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అర్జున్ ఒకసారి తన కంటపడ్డారు. నాన్న ఎవరికీ తెలియకుండా పూజ ఫోటో తీసి కూడా నాకు పంపించారు. చిన్నప్పటి నుండి నాతో కలిసి ఆడుకున్న దాన్ని, ఎత్తుకొని తిరిగిన దాన్ని నేను గుర్తుపట్టలేనా మావయ్య? మిమ్మల్ని అక్కడ చూసి పూజ ఫోటో చూడగానే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇక 4 రోజుల క్రితం ఆ హాస్పిటల్కి ఫోన్ చేస్తే పూజకు నయమైందని, డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు. అప్పటి నుండి నేను మీ దగ్గరికి రావాలి, పూజని కలవాలి, అసలు పూజ కోమాలోకి ఎందుకు వెళ్ళిందన్న విషయం తెలుసుకోవాలని ఆరాటంతోనే ఇలా నాన్నను తీసుకుని బయలుదేరొచ్చాను అని జరిగిన కథను పూసగుచ్చినట్టు వివరించింది సహస్ర. నన్ను క్షమించు రవీంద్ర, నువ్వేంటో నీ మనసేంటో తెలుసుకోకుండా నా చెల్లెలు చెప్పింది నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను. ఏదైతేనే నా కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోయిన నా బిడ్డ సహస్ర మళ్ళీ నా దగ్గరకు తిరిగొచ్చింది. ఇప్పుడు నా మనసు కొంచెం ప్రశాంతంగా ఉంది. నా చెల్లెలు చనిపోయి సహస్ర వెళ్ళిపోయిన నాటి నుండి ఒక్కరోజు కూడా వాళ్ళిద్దరినీ నేను మర్చిపోలేదు. ఎప్పటికైనా దాన్ని చూడాలన్న ఆశతోనే దేవుడిని వేడుకుంటూ బ్రతికాను. ఆ కోరిక ఈ రోజు తీరింది. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అని రవీంద్ర చేతులు పట్టుకొని కన్నీళ్లతో క్షమాపణలు అడిగాడు శివయ్య. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. అందరూ వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి, వేడివేడిగా టిఫిన్ వడ్డిస్తాను అని ఆ వాతావరణాన్ని తేలికపరిచింది సావిత్రి. ఇదిలా ఉండగా తను అర్జున్ను కలిసిన విషయం రుద్రకు తెలిసిపోయిందన్న ఆవేదనలో రాత్రంతా నిద్రపోలేదు అంజలి. తెల్లారి నిద్రలేచిన దగ్గర నుండి అదే భయం తనను వెంటాడుతుండటంతో దిగులుగా ఆలోచిస్తూ కూర్చుంది. అంతలో ఆమె ఫోన్ మోగింది. అప్పుడే కాల్ లిఫ్ట్ చేసిన ఆమెతో, అంజలి, ఎలా ఉన్నావు? నేను శివని మాట్లాడుతున్నాను అన్నాడు శివ. నేను బానే ఉన్నాను శివ, చెప్పు, ఏంటి విషయం అని అడిగింది అంజలి. ఏం లేదు అంజలి, పూజను చూసి చాలా రోజులైంది. పైగా తన దగ్గర ఫోన్ కూడా లేదు కదా, తనతో మాట్లాడాలనిపిస్తుంది, కలవాలనిపిస్తుంది. నువ్వేమైనా హెల్ప్ చేస్తావేమోనని కాల్ చేశాను అని మొహమాటంగా అడిగాడు శివ. నా పరిస్థితి ఇక్కడ చాలా దారుణంగా ఉంది శివ, నేను ఇప్పుడు ఏమీ చేయలేను. రుద్రకి నేను అర్జున్ని కలిసిన విషయం తెలిసిపోయింది. నేను ఇంట్లో నుండి బయటకు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నాను. నేను అర్జున్ని కలవడానికి వస్తేనే కదా అర్జున్ పూజను తీసుకుని వచ్చేది. మరి నేను రాకపోతే పూజ బయటికి ఎలా రాగలదు? ఏదేమైనా నేను అర్జున్కి ఫోన్ చేసి ఒకసారి పూజతో మాట్లాడాలని అడుగుతాను. పూజకు నీ విషయం చెబుతాను.
కనీసం ఫోన్లో అయినా మాట్లాడే అవకాశం దొరుకుతుందేమో, చూద్దాం అని తన బాధను దాచుకుంటూ బదులిచ్చింది అంజలి. సరే అంజలి, ఏదో ఒకటి చేసి నాకు పూజతో మాట్లాడే అవకాశమైనా ఇప్పించవా ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు శివ. సరే శివ, ట్రై చేస్తాను అని కాల్ కట్ చేసిన అంజలి వెంటనే అర్జున్కి ఫోన్ చేసింది. అప్పటికే కింద తన కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా టిఫిన్ చేస్తున్నాడు అర్జున్. ఇంతలో అర్జున్ ఫోన్ మోగింది. చుట్టూ అందరూ ఉండడంతో అతను కాల్ కట్ చేశాడు. అంజలి మళ్ళీ అతనికి ఫోన్ చేసింది. అతని ఫోన్ అలానే మోగుతుండడంతో, ఏంట్రా అర్జున్, ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేయవేంటి? పర్లేదు, లిఫ్ట్ చేసి మాట్లాడు అని నవ్వింది సహస్ర. అర్జున్ వెంటనే లేచి వెళ్ళి చెయ్యి కడుక్కొని పైనున్న తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. కానీ శివయ్యకు అతని వాలకం విచిత్రంగా అనిపించింది. రూమ్కి వెళ్ళిన వెంటనే అంజలికి కాల్ చేసిన అర్జున్, ఏంటంజలి, ఈ టైంలో ఏంటి కాల్ చేశావు అని అడిగాడు. ఏం లేదు అర్జున్, మనసేం బాలేదు, పూజతో కొద్దిసేపు మాట్లాడదామని ఫోన్ చేశాను. ఒకసారి తన నెంబర్ ఇస్తావా అని అడిగింది అంజలి. తన దగ్గర ఫోన్ లేదు కదా అంజలి, నేను తనకు కొత్త ఫోన్ కొనిద్దామని చాలా రోజుల నుండి అనుకుంటున్నాను. ఏదైనా డిస్టర్బ్గా ఉన్నప్పుడు కనీసం రీల్స్ అయినా చూసుకుంటుంది కదా. ఇవాళే వెళ్ళి పూజకి ఫోన్ తీసుకొస్తాను. ఈలోపు నా ఫోన్ ఇవ్వమంటావా, మాట్లాడతావా అని అడిగాడు అర్జున్. వద్దులే అర్జున్, తనకి కొత్త ఫోన్ తెచ్చాక తన నెంబర్ నాకు పంపించు, నేనే కాల్ చేసి మాట్లాడతాను అంది అంజలి. సరే, ఎందుకంత డల్గా ఉన్నావు? ఇంకా రాత్రి జరిగింది మర్చిపోలేదా? నువ్వేం కంగారు పడకు అంజలి, ఏది ఏ టైంలో ఎలా జరగాలన్నది ఆ దేవుడి చేతిలో ఉంటుంది. ఇదిగో, ఇవాళ పొద్దునే మా ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. మా అత్త చనిపోయిన తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన కూతురు సహస్ర ఉంది కదా, తను ఇన్నేళ్ల తర్వాత మా ఇంటికి తిరిగి వచ్చింది. తనను చూశాక ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మనం మళ్ళీ కలిసినప్పుడు తనని నీకు పరిచయం చేస్తాలే. సరే అంజలి, ఇక ఉంటాను అని ఎంతో సంతోషంగా చెప్పాడు. సరే అర్జున్, బాయ్ అని ఫోన్ పెట్టేసింది అంజలి. అంజలి మాట్లాడిన ప్రతి మాటను రుద్ర, కోటయ్య చాటుగా విన్నారు. అర్జున్ అంజలి కలిసిన క్షణం నుండే కోటయ్య ఆమె మీద కన్నేసుంచాడు. ఆమె గది కిటికీ దగ్గర నక్కి ఫోన్లో మాట్లాడిన ప్రతి మాటను రికార్డ్ చేసుకున్నాడు. తర్వాత ఇద్దరూ అక్కడి నుండి బంగ్లాకు చేరుకున్నారు. అప్పుడే రుద్ర ఆవేశంగా, రేయ్ కోటయ్య, ఫస్ట్ అంజలికి ఫోన్ చేసిందెవరు? శివ అంటే ఎవడ్రా? ఇదిలా ఎంతమందితో మాట్లాడుతుంది? ఎవరితోనూ ఫోన్లో మాట్లాడిస్తానని అంటుంది. మళ్ళీ వెంటనే అర్జున్కి కూడా ఫోన్ చేసి వాడిని కూడా నెంబర్ ఏదో అడిగింది. ఏదేమైనా పదరా, బయటికెళ్దాం, వాడెక్కడున్నాడో చూద్దాం. ఇక ఎప్పుడూ దీని మొహం చూడకుండా, దీని జోలికి కూడా రాకుండా ఉండాలంటే వాడి రెక్కలు విరిచి దీనికి బుద్ధి చెప్పాలి అని కోపంగా బయలుదేరాడు రుద్ర. ఇటువైపు అంజలితో ఫోన్ మాట్లాడి చకచకా మెట్లు దిగి వచ్చిన అర్జున్, నాకు టౌన్లో కాస్త పనుంది, వెళ్ళొస్తాను అని ఇంట్లో వారికి చెప్పి తన బుల్లెట్ మీద బయలుదేరాడు. ఊరు దాటిన తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో సడన్ గా ఒక కారు వచ్చి అర్జున్ బుల్లెట్ కు అడ్డంగా ఆగింది. బ్రేక్ వేసి ఆపిన అర్జున్ కారులో ఉన్న వాళ్ళను చూసి విసుగ్గా, ఒరేయ్, కళ్ళు కనిపించట్లేదా? ఇలా అడ్డంగా తీసుకొచ్చి కారు ఆపావు, రోడ్డేమైనా అని ఆవేశపడ్డాడు అర్జున్. ఇక రుద్ర అర్జున్ పై దాడి చేస్తాడా, లేక అంజలి వీడియోను చూపించి బెదిరిస్తాడా? మీ ఊహను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.